पुलिस हैदराबाद सिटी अंबरपेट पुलिस स्टेशन में एक किडनैप केस में 10 लोगों को अरेस्ट किया। इनको ने विक्टिम को नाम मंत्री श्याम है। उनका पत्नी माधवीलता A1 का एक प्लान किया। इसके बारे में 10 लोग इन्वॉल्व करे। विक्टिम को किडनैप करने के बाद उन्हों से मनी इंग्लिश taking money from the victim. They kidnapped the victim on 29th October 2025 at evening 5:30, and we got an information on the same day at 8:30. Based on that information, we registered a case and searched for the accused and victim. During the course of investigation, we found one vehicle abandoned at Charlapalli limits in the forest area. From there, we got some information. Based on that information, later during the course of investigation, we got to know that it was planned by the A1, who was his ex-wife, and along with other 9 members, she planned and kidnapped him to get money from him. So today we arrested all those 10 persons and recovered 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. బుధవారం అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్, SHO అంబర్పేట్ కిరణ్ కుమార్ and his additional inspector Afizuddin, and under the coordination of additional DCP East Zone, we arrested 10 persons who involved in this case, and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి CCTV ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవీలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది, బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి ఈమె పేరు మాధవీలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు.
సో ఇది దీంతోటి ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇతనికి సంబంధించిన, అంటే ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె A1 మాధవి లత, ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది. సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సబ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు. దాని తర్వాత లాస్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది. సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి, ఇతను రామ్నగర్కి చెందిన అతను. ఇతని ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది. ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్గా, అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని A1కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని 29th October 2025 సాయంత్రం 5-5:30 ప్రాంతంలో విక్టిమ్ని మంత్రి శ్యామ్ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. ఇది పక్కాగా చేసినటువంటి ప్లాను. ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో A4 నుంచి A10 వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఈ సాయి అనే అతను అరేంజ్ చేశాడు. సో ఇతని సాయికి కూడా ఒక 2 లేడీస్ని, అంటే ఐ మీన్ జి ప్రీతి అని, ఈమె జనరల్గా బౌన్సర్గా పనిచేస్తూ ఉంటుంది పబ్బులల్లో, తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్లలో పనిచేస్తూ ఉంటుంది. ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ సరిత అనే ఇద్దరిని కూడా లేడీస్ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్లోనే ఒక 403 ఫ్లాట్, అంటే పక్క ఫ్లాట్లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ 2 days ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, తన మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు. సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అఫెన్స్లో సహాయం చేసిరు కాబట్టి ఆ ముద్దాయిలను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ ప్లాన్లో ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే A1 అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 3 cars, తర్వాత 2 wheelers, 8 mobiles కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక 4 members రిమైనింగ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ కేసును ఛేదించడంలో రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి కాచిగూడ డివిజన్, అంబర్పేట పోలీసులకు మరియు వాళ్ళకు కోఆర్డినేషన్లో పూర్తి సహకారాలు అందించినటువంటి ఏసీపీ కాచిగూడ మరియు మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నర్సయ్య, తర్వాత మెయిన్లీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ అండ్ SHO వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా SIs తరుణ్, సురేష్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి విక్టిమ్ని కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.